న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు అవినీతిమయంగా సాగినన్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసి పూజ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు మండలం కుందుకూరు కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణ. రాష్ట్రంలో గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన అవినీతిమయంగా సాగిందని, ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సరైన బుద్ధి చెప్పారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు అవినీతిమయంగా సాగిందని అన్నారు. అనేక పరిశ్రమలు ఆంధ్ర నుంచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని, 2028 సంవత్సరం కల్లా రాయలసీమలో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని, తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వరరాజు, సోమిశెట్టి, చెంచురామయ్య, వాటంబెడ్ శివకుమార్, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని ఒకప్పుడు ఫ్యాక్షన్కి నిలయం, కరువు కాటకాలకి ఆలవాలమైనటువంటి రాయలసీమని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కియా మోటార్స్ తీసుకొచ్చి రాయలసీమలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాయలసీమకి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4,50,58 రూపాయల పెట్టుబడితో సుమారుగా 2,76,00,000 మందికి ఉద్యోగాలు, 2,76,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్లుగా ఉద్యోగ కల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ ప్రజల ఆకాంక్ష గత అనేక సంవత్సరాలుగా ఉక్కు పరిశ్రమ వస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా మనోళ్ళు చెప్తూ వచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉక్కు పరిశ్రమని ప్రారంభించేదానికోసం గతంలో కరువు కాటకాలు, వలసలు అంటే గుర్తొచ్చేది రాయలసీమ. ఈరోజు పెట్టుబడులు, అభివృద్ధి అంటే ఈరోజు గుర్తొచ్చేది రాయలసీమ. దానికి కారణం ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, యువనాయకుడు లోకేష్ గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో 5 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. కేవలం విధ్వంసం, వినాశకరం వీళ్ళ యొక్క మొదటి అజెండా, అంటే గొడ్డల పార్టీ యొక్క అజెండా. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అప్పటికే అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి 102 సాగునీటి ప్రాజెక్టులని జీవో నెంబర్ 345 తెచ్చి రద్దు చేసినటువంటి మంచి గవర్నమెంటు, పెద్ద గవర్నమెంటు, చీటింగ్ గవర్నమెంటు ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమం రాయలసీమ అంటే ఎన్టీ రామారావు కాడి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని ప్రాజెక్టులకి నీళ్ళు ఇచ్చేదానికి కానీ అన్ని ఏర్పాటు చేసేది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కాడి నుంచి. రైతుల కోసం అయితే, ఇండస్ట్రీలు అయితే అన్నీ వచ్చే ఏర్పాటు. ఈ గొడ్డల పార్టీ వచ్చిన తర్వాత వచ్చే డ్యాములన్నీ ఆపేయటం, కుప్పం నీళ్ళు ఎందుకంటే మోటార్లు పెట్టుకోవాలి, అన్ని గ్రాఫిక్స్
అలాంటి గొడ్డల పార్టీని ఏమనుకోవాలో ప్రజలే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ప్రజలే చర్చించుకున్నారు. ఇది గొడ్డల పార్టీ గారి కుటుంబాన్ని కూడా సరిపెట్టలేక రాష్ట్రాన్ని ఏమి సరిపెడతాడనే ఉద్దేశంతో ప్రజలందరూ తెలుసుకున్నారు. మేము చెప్పడం కాదు, ప్రజలే తెలుసుకున్నారు. అందువల్లనే మీకు 11 సీట్లకి జరిగిన పరిస్థితి కూడా అది తెలుసుకోకుండా మళ్ళీ మావి గారిని అంట, అది ఎక్కడదో అర్థం కాని పరిస్థితి. మావి గారిని అంటే అసలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మాట మీద మీరు స్టాండ్ అయితే 3 రాజధానులు పోయి మరి 3 ముక్కలాడు పోయి మళ్ళీ మావి గారికి వచ్చారంటే మీ పరిస్థితి అద్భుతమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల కోసం భావితరాల కోసం కష్టపడే ముఖ్యమంత్రిని అందరూ అభినందిస్తున్నారు. మీరు చెప్పుకుని మాత్రం ఎవరు ఇదే పరిస్థితి లేరు. ప్రజలు ఎక్కడ ఆలోచన కూడా లేదు. మీరు ఆ మాట మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తుంది. మన ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఆయన 5 సంవత్సరాలు ఊకదంపుడు మాట్లాడాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కు పరిశ్రమ వస్తుంది, నేను స్థాపించేస్తాను, నేను అది చేస్తాను. కానీ ఉక్కు పరిశ్రమ ఊసే లేకుండా చేసేసినాడు, నాశనం చేసినాడు. అలాంటిది ఈరోజు ఉక్కు పరిశ్రమ కూడా అక్కడ శంకుస్థాపన జరిగిందంటే అది చాలా గొప్ప విషయం. ఆ విధంగా రాయలసీమను రాయలసీమగా తలెత్తుకొని సగర్వంగా భారతీయ పౌరుడు రాయలసీమలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈరోజు గర్వపడుతున్నటువంటి ఆ విధంగా చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాయలసీమ గడ్డ, ఇది రతనాల సీమ గడ్డ అని ఆ రోజే ఒక పాటలో కవి రాసినటువంటి ఈరోజు దాన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని సార్థకం చేస్తుంది. అలాంటి విషయం మొన్నే చూసాం. ఆ రోజు ఈ మధ్య తుంగభద్ర నది డ్యాములు అవి డోర్లు కొట్టుకొని పోతే దాన్ని ఒక ప్రపంచ మేధావి, అదే మేధా సంపత్తి కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆ తుంగభద్ర నదుల గేట్లను తన సొంతంగా, ఎందుకంటే ఆ తుంగభద్ర సంబంధించి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అది. అప్పుడు సమయస్ఫూర్తిగా ఆయన చేసి చంద్రబాబు నాయుడు కనుక్కొని ఆ రోజు తెలంగాణ సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి అందరికీ కూడగట్టుకుని ఆ డ్యాముల్ని సరిచేసినటువంటి వ్యక్తి, ఆనకట్టు వేశాడు. ఎందుకంటే ఆ తుంగభద్ర అనేది ఆనకట్టు మీద ముఖ్యంగా రాయలసీమకి దాదాపు 70% వరకు మనం నీటిపారుదల ఉంది. ఈరోజు ముఖ్యమంత్రులు 3 కలిసి ఆ యొక్క ఆనకట్టు తుంగభద్ర నుంచి దాన్ని బిగించారంటే, దాన్ని సెటరైట్ చేసి ఈరోజు నీటిపారుదల చేస్తున్నారంటే అది విజన్ ఉన్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల ప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళు దేశాలు తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. అదే సందర్భంలో రాయలసీమ అంటే గొడవల పార్టీ గతంలో వాళ్ళ కుటుంబీకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అక్కడ అరాచకాలు, అన్యాయాలు, కనీసం కొన్ని జిల్లాల నుంచి ఆడబిడ్డలు ఇవ్వాలన్నా ఏమో రాయలసీమ, కడప అని భయపడేవాళ్ళు. బిడ్డలు కూడా ఇచ్చే పరిస్థితి రాని రోజుల్లో మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అక్కడ ఈ అరాచకాన్ని తగ్గించేదానికి చాలా కృషి చేశాడు. అదే సందర్భంలో ఈరోజు మన నాయకులు చెప్పినట్టు కియా కంపెనీ కానీ ఈరోజు ఉక్కు పరిశ్రమ అంటే ఇంచుమించు ఆ రాయలసీమలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్దలో చెప్పినట్టు రాయలసీమ, రత్నాలసీమ అయ్యేదానికి కూడా కారకులు తెలుగుదేశం అవుతుంది. కానీ గొడ్డల పార్టీ ఇటువంటి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి కాదు. ఈరోజు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన గంటకు ఒక పార్టీ, గంటకు ఒక మాట మాట్లాడుతుంటే ఆయన ఇప్పుడు అనుసరించేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల రాయలసీమ ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాయలసీమను అభివృద్ధి చేసే క్రమంలో ఈరోజు వాళ్ళు కష్టపడుతున్నారు. మనకు తెలుసు గతంలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉండిందో అస్తవ్యస్తంగా ఉండింది. రాయలసీమని ఇంకా నాశనం చేసింది. ఎట్లా చెప్తామంటే రాయలసీమలో ఆ రోజు 2014, 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చినారు. ముఖ్యంగా చెప్పాలంటే కియా పరిశ్రమ. ఈ రోజు కియా జరుగుతుంది. అయితే కియా పరిశ్రమకు సంబంధించి దాదాపు కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు వచ్చి అక్కడ నెలకొల్పాల్సి ఉంటే వాళ్ళకి భూమి ఇవ్వక, వాళ్ళకి అనుమతులు ఇవ్వక, ఇది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి కియా పరిశ్రమ కాబట్టి మా ఏరియాలో వద్దని చెప్పేసి ఆ అనుబంధ సంస్థలన్నింటినీ తరిమేయడం జరిగింది, విచ్ఛిన్నం చేశాడు. అదేవిధంగా అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ఫ్యాక్టరీ ఉంటే దానికి కూడా అనుమతులు లేకుండా దాన్ని కూడా మూయించేశారు. ఈ విధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు మొత్తం వచ్చిన పరిశ్రమలన్నీ చంద్రబాబు నాయుడు గెలిపించాడని చెప్పేసి కక్షగట్టి ఆ పరిశ్రమను తీసేయడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంటే రాయలసీమకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా పరిశ్రమలు ఈరోజు తెచ్చారు. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కోట్లు, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పైన ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చారు రాయలసీమకి. అదేవిధంగా దాదాపు 2 లక్షల పైన ఈరోజు నిరుద్యోగుల ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. బ్రహ్మాండంగా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు కియా పరిశ్రమతో పాటు అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, ఈరోజు అందంగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎక్కువాలని కోరుకుంటాం. అలాంటి పరిశ్రమ కూడా ఈరోజు రాయలసీమలో నెలకొల్పారు. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ సంస్థ గ్రీన్ ఎనర్జీతో కూడా సరే మొదటి దశలో దాదాపు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతూ ఉంది. రాయలసీమ రత్నాలసీమ అన్నట్టుగా చెప్పినటువంటి మాట ఆ రోజు తెలుగు గంగ కలవని తీసుకొని వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు రాయలసీమలో అంతో ఎంతో ఈరోజు వరి పంట కానీ వ్యవసాయం కానీ జరుగుతుందంటే దానికి ముందున్నటువంటి అరాచకమైన కాంగ్రెస్ పాలనని అంతమొందిస్తూ తెలుగుదేశం పార్టీ విలంబించి 90 రోజుల్లో పరిపాలనలోకి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన ఆ తెలుగు గంగ పథకం మీదే ఈరోజు రాయలసీమ బ్రతుకుతుంది. అదే అందులో భాగంగా ఇప్పుడు చెంచమన్న చెప్పినట్టు తీసుకొని వచ్చిన అప్పటి నుంచి ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచే మనకి ఐరన్ ఓర్ ఆడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొని వస్తామని చెప్తున్న మొన్న జరిగినటువంటి గత గవర్నమెంట్లో జరిగినటువంటి అరాచక పాలనలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ రద్దు చేసి ఎక్కడికి పంపిస్తుంటే ఇప్పుడు గ్రీన్ ఐలాండ్ అని తెలుగుదేశం పార్టీ సుమారు 10,000 కోట్లు ఖర్చు పెట్టు అటువంటి ఫ్యాక్టరీలు తీసుకొని వస్తుంటే వాళ్ళు వెనక్కి చేరి అసలు మాకు అభివృద్ధి లేదని చెప్పి చెప్తుంటే అక్కడున్న ప్రజలు నవ్వుతున్నారు. ఆ ప్రజలు నిన్న మొన్న ఎక్కువ స్లోగన్స్ కూడా వస్తుంది, పిచ్చి పట్టిందే వాళ్ళే అది పబ్లిక్, ఆ పార్టీలు కోరు కాదు, నీకు పిచ్చి పట్టిందా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి వాళ్ళే చూపించే జనాల్లోనే తీసుకుపోయి చూపించే పరిస్థితిలో ఉంది. అభివృద్ధి జరుగుతున్నదంతా తెలుగుదేశం పార్టీలోనే, రాయలసీమ అభివృద్ధి జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలో తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన నాయకులు మన శాసనసభ్యులు డాక్టర్ పాసినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 ఏరియాలు ఉంటే కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సపరేట్ రాష్ట్రం. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రాయలసీమ అనేది ఒకప్పుడు రాళ్లసీమగా చెట్లు, గుట్టలు, ముళ్ళ పొదలు మొత్తం బీడు భూములుగా ఉండేటువంటి కరువు కాటకాలకు నిలయంగా రాయలసీమ ఒకప్పుడు ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఆనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రాయలసీమకి అపారమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ కొన్ని ప్రాజెక్టులు నెలకొల్పడం జరిగింది. అయితే తదనంతరం మన నాయకులు, జాతీయ నాయకులు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం రాయలసీమలో తను పుట్టి జన్మించి పెరిగినాడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ యొక్క రాయలసీమకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 3 ఏరియాల్లో రాయలసీమకి ఈరోజు చెప్పుకుంటే
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మోడీ గారి యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ అభివృద్ధికి 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే ముఖ్యంగా అనంతపూర్లో కియా మోటార్లు వచ్చినందువల్ల 13,000 ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి యువతకు వచ్చాయనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల ఆదాయం కూడా వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ 5 ఎకరాల ఉన్నటువంటి భూమి ఈ కియా మోటార్ల వల్ల 50 లక్షలు చేరిందని చెప్పి, 5 లక్షలు ఉన్న భూమి ఆ కియా మోటార్ల వల్ల 50 లక్షలు పలుకుతుందని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇవన్నీ గతానికి ఇప్పటికి ఒకసారి రాయలసీమ ప్రజలు పోల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీ సిటీ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్నే శ్రీ సిటీలో ఒక పరిశ్రమను కూడా పెద్దయిన శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒప్పందాలతో శ్రీ సిటీ ఏకంగా 31,450 కోట్లు పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. దాదాపు 1.1 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు శ్రీ సిటీలో కల్పించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే అన్నీ కూడా ఏంటంటే రాయలసీమని గతంలో నందమూరి తారక రామారావు అభివృద్ధి చేస్తే ఈరోజు పరిశ్రమలు అలాగే పెట్టుబడులు పెట్టి అలాగే ఉక్కు పరిశ్రమను స్థాపించిన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము కష్టపడి పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ బాబు గారు ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలని ఆకర్షించి అక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చి పెట్టుబడులు వచ్చేటువంటి పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమల్ని అక్కడ రాయలసీమకు తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ఘనత మా ఎన్డీఏ గవర్నమెంట్కి నేను తెలియజేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రాయలసీమ అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం ఎన్డీఏ గవర్నమెంటే తప్ప వేరే గవర్నమెంట్ కాదని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు పేరి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి అని చెప్పి కూడా మీకు ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఎవడో ఒక లోఫర్ డాఫరుడు వాడు ఇష్ట ప్రకారంగా మాట్లాడాడు. వాడు కూడా తెలియజేస్తున్నాం, నీకు దమ్ముంటే నేను మళ్ళీ చేస్తున్నా, నువ్వు బయటకు వచ్చి ఇట్లాంటి ప్రాంతాల్లో వచ్చి నువ్వు మీటింగ్ పెట్టరా, నీ తుత్త తీరస్తావని చెప్పి కూడా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నదులన్నింటినీ కూడా సరే వాటిని ఈరోజు మరమ్మతులు తీసుకొచ్చేసి పని చేస్తున్నారంటే అది మన యొక్క నాయకుడి యొక్క విజన్ అని చెప్పేసి మీకు అందరూ చేసినట్టు. కాబట్టి 2 ఏళ్లలో రాయలసీమ పెట్టుబడులకి దాదాపు 12,484 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు ఖర్చు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు హంద్రీనేవాకు కూడా సరే 3,873 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా రాయలసీమ ఎంత అభివృద్ధి చెందుతుందంటే కేవలం రాయలసీమ మీద కూడా మిగతా ఏరియా ప్రాంతాలందరూ కూడా సరే అక్కడ నిరుద్యోగులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా సరే రాయలసీమ యొక్క పరిశ్రమల మీద ఆధారపడాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. కాబట్టి ఇలాంటి అభివృద్ధిలో ఈరోజు ఎన్డీఏ కూటమి మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే అది ఖచ్చితంగా అది నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ అని చెప్పాలి. ఒక పక్క తండ్రి కొడుకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, ఏం పడదాం, ఇంకా ఎలాంటి అభివృద్ధి అవ్వాలి, ఇంకా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకుని తండ్రి కొడుకులకు అదేవిధంగా మన పవన్ గారు కానీ అందరూ మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంటే పని కట్టుకొని వైఎస్ఆర్సీపీ లీడర్స్ లేనిపోని తెలుగు తక్కువ మాటలు మాడతాడు. ఒకసారి మావిగ్గన్ అంటాడు, ఇంకొకసారి విజయవాడ అంటాడు, ఇంకొకసారి ఇదే బాగుండదు అంటాడు. రకరకాలైనటువంటి పిచ్చి ప్రేలాపాలు చేస్తూ జనాల్ని మభ్యపెట్టి అదేవిధంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ని పనిచేస్తున్నటువంటి నాయకుల్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పేసి ప్రజానికం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేపు రాబోయే ఈ 2-3 సంవత్సరాల్లో కానీ రాయలసీమని ఒక రూపుగా రతనాలసీమ రాయలసీమ అని ఒక పేరెత్తుకొని గర్వపడేగా ప్రతి పౌరుడు చేస్తారని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే ఎన్డీఏ కూటమి అయితేనే పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారిని కంకణం కట్టుకుని తయారు చేస్తారనే విధంగా ఈరోజు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి
రాయలసీమ ప్రజలకైతేనేమి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 2.76 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి శ్రీకారం చుట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రజలు దశాబ్దాల ఆకాంక్ష ఉక్కు పరిశ్రమ, దాన్నే నిన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 16,350 కోట్లతో నిన్న పునః ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే జేఎస్డబ్ల్యూ సంస్థ పూర్తి గ్రీన్ ఎనర్జీ మొదటి దిశగా 4,500 కోట్ల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతుంది. అలాగే 2028 నాటికి పూర్తిగా రాయలసీమలో యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్పి కూడా చెప్పేదానికి చాలా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా వదిలేసినటువంటి ఉక్కు పరిశ్రమకి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే ఎల్జీ, రిలయన్స్ సీమకే వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా కియా మోటార్ల పరిశ్రమకి తీసుకొచ్చినటువంటి మనిషి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే త్వరలో ఈ రాయలసీమలో అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేసేది మా డబుల్ ఇంజన్ సర్కారే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశంలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి యువత కానీ అనుకుంటే మీ కథ క్షణాల్లో తెలియజేస్తామని తెలియజేస్తున్నా. నోటికి వచ్చినట్టు తప్పుడు మాటలు, మీ ఇష్ట ప్రకారంగా బూతులు, కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెల్ని భార్యల్ని అందరూ కూడా మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలా? మా పవన్ అన్న చెప్పినట్టు 11 సీట్లు వచ్చిన మీకే ఇంత పొగురు, ఇంత మదం ఉంటే 160 సీట్లు వచ్చినటువంటి మాకు ఎంత ఉండాలో ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిజంగా మేము జనసేన బీజేపీ కళ్ళు తెరిస్తే భస్మైపోతారని చెప్పి ఇలాంటి చీటర్లు అంటే ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, అందరి గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి వాళ్ళకి మళ్ళీ మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మా ఓపికని పరీక్షించవద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా శక్తి మీకు తెలుసు, జన సైనికుల శక్తి మీకు తెలుసు, తెలుగుదేశం యువత శక్తి మీకు తెలుసు. కాబట్టి దయచేసి మళ్ళీ తెలియజేస్తున్నాం, రాజకీయంగా చేద్దాం. అంతేగాని బూతులతో మీ ఇష్ట ప్రకారంగా భయాలతో చేసేది రాజకీయం కాదు. మీ ప్రవర్తన వల్ల మీ పార్టీకే కీడు చెడు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మాట్లాడే ముందు రాజకీయంగా విమర్శించండి, ఏం ఇబ్బంది లేదు. తప్పులు చేసే తప్పు చేశారని చెప్పండి. అంతేగాని ఏకవచనాలతో బూతులతో కుటుంబ సభ్యుల గురించి మీరు విమర్శిస్తే మీకైతే అట్లా ఉండదు అని చెప్పి మేము చూశారు కదా అర్థమవుతున్నారు. మా నాయకులు అనుకుంటే ఏం చేస్తారో కూడా తెలుసు కదా మీకు. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మా నాయకులు మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తారు. కాబట్టి ఆ నాయకత్వం ఉన్నాం కాబట్టి మేము జాగ్రత్తగా ఉన్నాం. మీకు ఆ నాయకత్వం లేదు, మిమ్మల్ని బలి చేసే నాయకత్వం మీకు ఉండేది. కాబట్టి దయచేసి నా పార్టీ నాయకుల్లో కూడా మార్పు అనేది అవసరం. ఎవరు వాస్తవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఎవరి హయాంలో ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందింది, రాష్ట్రం అభివృద్ధి చెందిందో కూడా మీరు కూడా గుండె మీద చేసుకున్నాం, ఆలోచించుకోమని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకి తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకో. గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసెల్ సునీల్ కుమార్ గారు ఈరోజు గూడూరులో మా పార్టీ ఆఫీసులో మంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాయలసీమకి జరిగేటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ గొడ్డల పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఎవరైనా కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పి గొడవ చేసి ఏ రాజధాని కూడా పూర్తి చేయకుండా
రాయలసీమ బిడ్డలని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి మన జగన్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేశారో ఎవరికి అర్థం కాల. ఎంత మంచి ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి వాటిని వెనక్కి పంపించడం జరిగింది. వెల్లుదంతురావు గారు చెప్పినట్టు అమర్ రాజా ఒకప్పుడు తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ అంటే నెంబర్ 1 నేమ్. అటువంటి వాళ్ళు ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తామంటే దాన్ని పంపించడం జరిగింది. ఈరోజు చెప్పినట్టు తెలంగాణలో ఉంది. కానీ ఏ ఫ్యాక్టరీ కూడా మనకి ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలే. వచ్చే వాళ్ళని కూడా తరివేశారు. అంటే అంత మంచి పార్టీ 2019, 2024 జరిగేటువంటి ఆ నాయకులు ఇంకా ఇప్పుడు కూడా ప్రేలాపన అంటే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అదే మన నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో మన యువ సారథి లోకేష్ బాబు గారు సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీలు ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఇదంతా చూసేటప్పటికి వాళ్ళ ఓర్చుకోలేక మతి భ్రమించి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా రాబోయే 3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి 20 లక్షల ఉద్యోగాలు కాదు 25 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ, అదేవిధంగా రాబోయే 29లో కూడా మన ఎన్డీఏ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ 11 సీట్లు కూడా మనమే గెలిచే విధంగా మన వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి నేను కోరుకుంటూ, గౌరవనీయులు 76 ఏళ్ల వయసులో కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ, మన గూడూరు శాసనసభ్యుల సారథ్యంలో గూడూరు ప్రజల్లో మొత్తానికి గూడూరు డివిజన్ ప్రజలందరికీ కూడా ఎంతో సేవ అందిస్తున్నటువంటి మన పాసూరి సునీల్ కుమార్ గారి సారథ్యంలో ఇంకా కూడా తెలుగుదేశం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి చీటింగ్ ఏందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత తెలుసు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అక్కడ హందినీవాకి కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి చేసింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే శ్రీశైలం మరమ్మతులు కూడా నిధులు మంజూరు చేయనటువంటి గవర్నమెంట్ ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కూడా మరమ్మతులు కూడా డబ్బులు పైసా కూడా ఖర్చు చేయనటువంటి గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా 2021లో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోయినా కనీసం స్పందించని గవర్నమెంట్ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు దాదాపు 19 కియా మోటార్ల అనుబంధ సంస్థలన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ తెలియజేస్తుంది. అలాగే మన వాళ్ళు చెప్పినట్టు అమర్ రాజా సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు విజన్ ఉన్న నాయకుడు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపిస్తానని చెప్పి నేను గెలిస్తే ఉక్కు పరిశ్రమ స్థాపిస్తా అన్నాడు. ఒకసారి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 2 సార్లు ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేసినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రహరీ గోడవలకు అట్లా మినిమం కట్టకుండానే మేం చేసామని ఆయన అనుచరులు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ విజన్ అనేటువంటి కార్యక్రమంలో ఈ 24 నెలల పరిపాలనలో ఆ యొక్క రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రానికి వస్తే మొత్తం పరిశ్రమలో
మూడో వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతాలకి వస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తుంగలో తొక్కి దాని స్థానంలో ఆయనున్న 5 సంవత్సరాల కాలంలో 2 సార్లు దానికి భూమి పూజ చేసి కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టిన పాపాను పోలా. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు పరిశ్రమ 16,350 కోట్ల రూపాయలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్నటి దినమున దానికి పూర్తి గ్రీన్ ఎనర్జీతో మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతో దాన్ని పెట్టుబడితో దాని నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా రాయలసీమని రాయలసీమగా మార్చే దృక్పథంతో ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చే అన్ని ఇండస్ట్రీలు కూడా 25% రాయలసీమలోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం మొన్న శ్రీ సిటీలో మన రాయల్ ఎన్ఫీల్డ్ దాన్ని మన బాబు గారు ప్రారంభించడం, అదేవిధంగా రాయల్ మిషన్ని ప్రారంభించడం, అదేవిధంగా క్యారియరు, ఎల్జీ, రిలయన్స్ ఇవన్నీ కూడా రాయలసీమలోనే ప్రారంభించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రాయలసీమ ప్రాజెక్టులో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ హంద్రీనివా లాంటి ప్రాజెక్టులే కాకుండా ప్రతి రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చి అక్కడ ఎడారిగా ఉన్న రాయలసీమని వాళ్ళు దాన్ని పచ్చదనం చేసడానికి కోసంగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అయితే 2019 నుంచి 24 దాకా నుండి ఏదైతే గొడ్డల పార్టీ ఉందో, నేను రాయలసీమ పెట్టని, నేను రాయలసీమని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి 2014-19 కాలంలో వచ్చినట్టు కియా మోటార్స్కి అనుబంధంగా వచ్చినటువంటి 19 సిస్టర్ కన్సర్న్స్, అంటే కారు తయారు చేసేది కియా మోటార్స్లో అయితే టైర్ తయారు చేసేది, ట్యూబ్ తయారు చేసేది, లోపల వస్తువులు తయారు చేసే కంపెనీలు 19 వస్తే ఆ 19 కూడా ఇక్కడి నుంచి తరివేసిన ఘనత గొడ్డల పార్టీకి దక్కింది. వాళ్ళందరూ కూడా రాయలసీమకి అంటే అనంతపూర్ జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి కర్ణాటకలో పోయి ఈ 19 కంపెనీలు పెట్టుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు. దానివల్ల కొన్ని వేల మందికి నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి ఆ రోజు రాయలసీమలో కల్పించబడింది. కోటం మండలం గూడలి పంచాయతీలోని చంద్రశేఖరాపురం ఆర్ఎండ్బి రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివకుమార్, శ్రీనాథ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కలిసి పరామర్శించారు. అనుకోకుండా జరిగిన సంఘటనను చూసి బాధాకరంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా మానవతా దృక్పథంతో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని అంత్యక్రియలకు ఖర్చులకు తమ వంతుగా 50,000 రూపాయల చొప్పున ఇద్దరికి ₹1,00,000 అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, పలగాటి జితేందర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి కుంచం దయాకర్, పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి, చాపల శ్రీనివాసులు, మర్రి పొల్లయ్య, కార్లపూడి రాంబాబు, కోట ఎస్ఐ పవన్ కుమార్, డాక్టర్ డోమ్ ప్రియారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఎప్పుడు మాదిరిగా నా మెట్టన బొచ్చు కింద పెట్టుతాను నాన్నంటారు ఆయన బొడి పిస్తాగా నా కడుపు బాధ అది బాధ కాదు నాయన 9 గంటగా మాయమైపోయినాడా దేవుడా
ఆ ఒక్క ఇష్టపడా నా బిడ్డ కోసమా తీసుకెళ్ళి ఎక్కువ చేసి వాసన వచ్చేసి గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసి పూజ పుష్ప యాగోత్సవం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తెలమంచి సిద్ధారెడ్డి, రాజేశ్వరి, తెలమంచి వినోద్ కుమార్ రెడ్డి, లక్ష్మీ సుధా, తెలమంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సింధు వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం బీజప్రదాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నిత్యాయ నమః. వెంకటేశాయ శాంతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మహాగుణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. తెలుసు ప్రోగ్రాం కదా తెలుసు కదా నాకా. ఈ నెల 11న
జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ మధుబాబు కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కోర్టు భవనంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ మధుబాబు పోలీస్ ఎక్సైజ్ మరియు న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న రాజీ అయ్యే కేసులను 11న జరిగే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కక్షదారులతో మాట్లాడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీఏలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, న్యాయవాదులు అరవ పార్వతయ్య, కోటేశ్వరరావు, కేవి కృష్ణయ్య, రజనీకాంత్ రెడ్డి, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఎంత వాటిలో కాంపౌండబుల్ ఎన్ని చేయగలము అనేది కదా మనకి ఇమీడియట్ ఉద్దేశం. చూడండి 15 కేసెస్ లాస్ట్ టైం చెప్పిన మీరు ఇంకా మరి ఎన్హాన్స్ చేసి చెప్పాల్సింది మీరు ఇంకా 5 తగ్గిస్తుంది మైనస్లో అట్లా కాదు. 15 కేసెస్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. 100 ఎస్టీసీ కేసు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ దేవస్థానంలోని ధ్వజ స్తంభానికి ప్రతిష్ఠించిన గరుడ పటాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు కోడిముద్ద ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
सर्वैराचार्य पुरोगमे सर्वैः पूर्वैः आचार्य तथायास्तु मंगलम समस्त परिवाराय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ సరిగా మాకు వెనక్కి ఉండాలి మంది జరగమా పరమం పదకం లావశ్యంత దోరయా జాత నేను ఉండమని చెప్పండి వాళ్ళు ఉండమని చెప్తున్నారు అయిపోయింది చెప్పే ఉభయకర్తలు మాత్రమే అమ్మా అని వెళ్తాను నేను మీకు మిగిలిచ్చాడు ఆయన దయచేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సిరామిక్ రోడ్ గూడూరు టు సిరామిక్ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణులకు రోగులకు బ్రెడ్ పంచడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మరియు దాతలకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇట్లు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ దాతలు కొండూరు వెంకటేశ్వరరాజు పుట్టినరోజు సందర్భంగా మరియు వారి కుటుంబ సభ్యులు దాతలుగా పంచడం జరిగింది. గూడూరు మండలం కుందకూరు కనుమరాయి కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణ, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలయ్యపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
प्रशांत नामदेवस्याः सकुटुम्बस्याः सभां प्रवेदाग्रमासाय वैष्णव ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత జన్మదిన వేడుకలు మణిపూర్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మన్యమాల సాయి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజిత జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు కలగాలని మణిపూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించి మణిపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండు రొట్టెలు అందజేశారు. గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ వాహన సిబ్బందికి తాగునీటి కోసం క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన కాకాని పూజిత తన తండ్రి అడుగుజాడలు నడుస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు ఎంతో చేరువయ్యారని, రానున్న రోజుల్లో పూజిత ఉన్నత స్థానంలో ఉండే విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, ఎంపీటీసీ గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్, మండల ఎస్సీసీఎల్ నాయకులు పరిమళ శివరామకృష్ణ, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే అన్వర్ భాషా, బీసీసీఎల్ నాయకులు యనమల అంకయ్య, చల్లా నవకోటి, కుడుముల వెంకట రమణయ్య గౌడ్, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. తదుపరి పిహెచ్సి ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్లు, అరటిపళ్ళు, మంచినీళ్లు, బిస్కెట్లు అని పంపిణీ చేసి ఇక్కడ కేక్ కట్ చేసిన కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ మనుబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి తరపున పూజితమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ చైర్మన్గా పూజితమ్మ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున, ప్రజల తరపున పూజితమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు పూజితమ్మ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మన్యమాల సాయి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు ఇక్కడ విచ్చేసినందుకు, పత్రికా విలేకరులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈరోజు మునుబోలు సాయిబాబా గుడిలో మునుబోలు సాయిబాబా గుడిలో పూజితమ్మకి జన్మదిన సందర్భంగా పూజలు చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు అన్ని పంచి
ఇక్కడ మునుగోలు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఈరోజు కేక్ కట్ చేసి అందరికీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, మునుగోలు మండల స్థాయిలో అందరం కూడా మాకు ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే మాకు చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూజితమ్మ గారి జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈయన ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ మన సాయిమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల స్థాయిలో మేము ఈ కార్యక్రమం మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి మధ్య ఈ ఆమె జన్మదినాన్ని మేము అందరం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఎందుకు ఆయనకి ఆ రోజు మొదటి నుంచి చెప్తా వచ్చేవాడి. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు అవినీతిమయంగా సాగినన్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసి పూజ, స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు మండలం కుందకూరు కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.